హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత ఒక వీడియో పెట్టానన్నమాట. తర్వాత హెల్త్ బాగోక చాలా ఒక 10 డేస్ పైనే గార్డెన్కి అయితే రాలేదన్నమాట. సో దాని ఎఫెక్టే ఇది. హెల్త్ బాగోక అస్సలు పైకే రాలేదు. సో ఇంకా డ్రిప్ ఉంది, కానీ ఏంటంటే డ్రిప్పు మేము అది షెడ్యూల్డ్ అనమాట. సో షెడ్యూల్ ఏంటంటే బాగా గాలి వీస్తుంది కదా, ఎక్కడో కనెక్షన్ కట్ అయినట్టుంది. సో ఇక వాటరు సరిగా దీనికి ఇక కనెక్షన్ లేదు కదా, షెడ్యూల్ అయినా వాటర్ రావన్నమాట. దాని ఎఫెక్టే ఇది. చెట్లన్నీ ఎండిపోయి ఆకులైతే రాలిపోయినాయి అన్నమాట. సో ఇదంతా ఈరోజు కొంచెం సెట్ అయ్యాము. సో ఇంకా పైకైతే వచ్చి మొత్తం చూసి ఒక్కసారిగా అసలు నేనైతే అవాక్కైపోయా అనమాట. అసలు ఏంటి, అసలు ఇది ఎప్పుడు క్లీన్ చేయాలి అని. సో చిన్నగా అయితే మొత్తం క్లీన్ చేశాను. కాయలు కూడా చూడండి పండి రాలిపోయినాయి అన్నమాట. అసలు ఆకులు అమ్మ, అసలు గాలి ఎలా వీస్తుందంటే సారీ, అలా వీస్తుందన్నమాట గాలి అయితే. సో అసలు మల్బెర్రీస్ కూడా పండిపోయి బ్లాక్ వచ్చేసి రాలిపోయినాయి. నిమ్మకాయలు కూడా సేమ్ పొజిషన్ అనమాట. అసలు నిమ్మకాయలు చూడండి చెట్టుకి ఎన్నైతే ఉన్నాయో. ఇవన్నీ తైవాన్ నిమ్మ అండి, అంటే పెద్ద నిమ్మ అన్నమాట. పెద్ద పెద్ద బత్తాయి సైజులో వస్తాయి. అసలు చాలా బాగుంటుంది ఈ నిమ్మ అయితే. సో నిమ్మకాయలు కూడా పండి రాలిపోయినాయి అన్నమాట. మల్బెర్రీస్ కూడా ఇక అసలు ఇది చూడండి, అంజీర్ అయితే అసలు ఎండిపోయి, అసలు పండిపోయి ఎండిపోయి అన్నీ రాలిపోయి అలా అయిపోయింది. డ్రాగన్ కాయలు అయితే వచ్చేసినాయి అన్నమాట. ఆల్మోస్ట్ అసలు ఈ అంజీర్ అయితే అసలు చూడండి, ఆకులు కూడా ఎట్లా ఎండిపోయిందో, చెట్టు అంతా ఎండిపోయినాయి అన్నమాట. ఆల్మోస్ట్ ప్లాంట్స్ అన్నీ అసలు చాలా చాలా ఇదైపోయినాయండి. అసలు స్వీట్ లెమన్ అన్నమాట. చూడండి, ఇదేంటంటే మేము డ్రిప్పు షెడ్యూల్ 4 వేస్ అన్నమాట పెట్టాము. ఒక 2-3 వేస్కి వెళ్ళిపోయినాయి వాటరు. 1 వేకి వెళ్ళని సైడు ప్లాంట్స్ అయితే ఎండిపోయినాయి అన్నమాట. సో ఎండిపోయి ఆ బ్లాక్ జామ అయితే ఎండిపోయి అలా ఆకులన్నీ రాలిపోయి ఆ లైన్ మొత్తం వెళ్ళనట్టున్నాయి వాటరు. అసలు ప్లాంట్ పట్టుకొని చూసుకున్నాను. ఇవి ఎప్పుడో పడిపోయిన విత్తనాలండి. చూడండి ఇప్పుడు అసలు మొలకలు అయితే వచ్చేసినాయి. బీరకాయలు అయితే స్టార్ట్ అయినాయి పైన. నేను వచ్చి చూసే వరకే ఒక 3 కాయలు అయితే వచ్చి ఉన్నాయి బీరకాయలు అయితే. ఇదైతే యాపిల్ ప్లాంట్. ఇదేంటో ఫ్లవర్ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. మరి కాయలు ఎప్పుడు వస్తాయో ఏమో. ఏదైనా రియల్గా మనం ఉండి చేసుకుంటేనే ఏదైనా ఎంతైనా నీట్గా ఉంటుంది అన్నమాట. అసలు ప్లాంట్స్ కూడా మన చేతుల్లో ఉన్నంత వరకే. మన హ్యాండ్స్ దాటి వెళ్ళిపోయినాయి అంటే ఇంక మనం ఏం చేయలేము. డ్రిప్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే మేము 10 డేస్ పైకి రాకపోయినా సరే చూడండి, నేను అటు నుంచి ఇటు వచ్చే వరకు గాలికి ప్లాంట్ పడిపోయిందన్నమాట. అంతలాగా గాలి వీస్తుంది. ఏంటో అసలు గాలి, అసలు వర్షం అనేదే లేదు. అసలు సమ్మర్ ఉన్నట్టుంది. ఎంత గాలి వీస్తుందో అసలు. ఇక దీని మీద పెడితే మళ్ళీ పడిద్ది. దీన్నైతే ఇప్పుడు లేపలేను నేను. సో 1 సైడ్కి అయితే జరిపేసాను లేపి. ఇంకా ఈ టబ్స్ ఆల్మోస్ట్ కోకోపేట్ ఉంది కాబట్టి ఈ టబ్స్ లేపగలుగుతున్నా, కానీ రియల్లీ సాయిల్ అయితే నేను లేపలేను. సో అంత ఉన్నాయి బరువు అయితే. మన బ్లాక్ జామ చూడండి, అసలు చెత్త చూడండి ఎంత వచ్చిందో. అసలు ఇంకా ఉంది చేస్తే, నాకు ఇంక ఓపిక లేదు. ఇక ఇంతవరకు అయితే పెట్టేసా అన్నమాట. ఇంకా ఈ బీరకాయలు ఇక హార్వెస్ట్లు అయితే చేసుకుందాం. మళ్ళీ ఇవి వచ్చినవి కూడా ముద్ర పెట్టుకోవటం ఎందుకు, సో కోసేసుకుందాం అన్నమాట. ఈరోజు ఏమైతే ఉండయో అవన్నీ కోసుకుందాము. ఇంత గాలి వీస్తుంది, వర్షాలు పడట్లేదు, ఏం లేదు అసలు. ఈ టైంలో ఏ సీడ్స్ పెట్టినా కూడా మనకి వేస్ట్ అయిపోతాయండి. సీడ్స్ అయితే రావు.
సో అందుకని నేనైతే అసలు ఇంతవరకు ఇంకా ఏం సీడ్స్ జోలికైతే ఏం పోలేదు. కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం మంచిగా అయిన తర్వాత మా హస్బెండ్ ఇద్దరం మళ్ళీ మంచిగా అయిన తర్వాత సో ఇక పైకొచ్చేసి ఇక అప్పుడు మళ్ళీ గార్డెన్ అయితే పట్టించుకోవాలి. సో మా వారైతే బాగా సిక్ అయిపోయారు. మా వారికి ఫీవర్ కూడా. సో ఇంకా తను కూడా వస్తేనే ఇద్దరం కలిసి చేస్తేనే అవుతుంది, లేకపోతే నా ఒక్కదాంతో అవ్వదు ఈ గార్డెన్ అనేది. క్లీన్ అయితే చేశాను. క్లీన్ అనేది మనం లేడీస్ చేసుకుంటేనే బాగుంటుంది ఎంతవరకైనా సరే. సో నాతో అయిన వాటికి చేశాను ఈరోజు. మళ్ళీ ఇక ఆకులు ఎండిపోయినవి ఉన్నాయి కాబట్టి ఇంకా వస్తుంది, ఇంకా గాలికి ఇంకా ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఇక మొత్తం ఆకులన్నీ రాలిన తర్వాత మళ్ళీ ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేస్తే కానీ ఇక మళ్ళీ గార్డెన్ బాగుపడదు. ఈలోపు ఒక్క వర్షం అన్నా పడితే బాగుండబ్బా, ఏమన్నా పడిపోయిన సీడ్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇది కేరళ బీన్స్ అండి. ఒక్కటే ఒక్క కాయ వచ్చింది, దానికి ఒకటే ఒక సీడ్ ఉంది. సో ఈ సీడ్ అయితే ఇంకా ఆడేసి ఏడేసి ఇది పోయిద్ది. ఏడెందుకు సాయిల్లో పెట్టేస్తున్నా అనమాట. సో ఇదైతే వచ్చేసిద్ది. ఇంకా అక్కడేసి ఇక్కడేసి విత్తనాలు అయితే పోతాయి. లాస్ట్ టైం కూడా ఒక్క స్టోర్ పెట్టిన సీడ్స్ అన్నీ పోయినాయి అన్నమాట. సో అది నేను మళ్ళీ ఆన్లైన్లో బై చేసి మళ్ళీ కొని పెట్టాను ఈ ప్లాంట్ అయితే. సో అది ఇదైతే కొండ మామిడి కొంచెం పర్వాలేదు, చిన్న చిన్న పిందులు అయితే వస్తున్నాయి. ఈ చిక్కుడు పాదులన్నీ ఎండిపోయినాయి అసలు. చూడండి వాటర్ లేక. ఈ లైన్కి వాటర్ ఉందండి. ఈ ఫ్లవర్స్ చూడండి, రోజ్ ఫ్లవర్స్ ఒకటే కొమ్మ 4 పూలు 5 పూలు ఉన్నాయి. బాగా మళ్ళీ మొగ్గలు అయితే వస్తున్నాయి. కానీ ఈ టైంకి మనకు మంచిగా వర్షాలు పడతా ఉంటే పాదులన్నీ పెట్టుకునే వాళ్ళమే. లాస్ట్ టైం పసుపు 4 టబ్స్లో పెట్టాను కదా, ఆ 4 టబ్స్. ఇదేంటంటే ఇయర్ కొత్తగా పెట్టానండి. మ్యాంగో జింజర్ అంటారు కదా, మామిడి అల్లం, అదనమాట. ఈ టబ్బు మొత్తం అదే పెట్టాను. ఇది లైక్ టర్మరిక్ లీవ్స్ లాగే ఉన్నాయి. సో ఇది వచ్చేసి సబ్జాలండి. సబ్జాలు చూడండి, మొత్తం ఎండిన తర్వాత తీద్దాము. ఇవి సబ్జాలు భలే, అసలు స్మెల్ భలే వస్తుంది. మిర్చి నేను ముందే పెట్టానండి, అంతకు ముందే పెట్టాను. ఆ ప్లాంట్సే అనమాట ఇవి. సో వచ్చేసినాయి కాపుకైతే. సో ఇక్కడ ఒక చెట్టు అయితే కాసి ఉంది మిర్చి అయితే. సో ఇవైతే కోసుకుందాము. మిర్చి నేను ఊరు వెళ్ళే ముందే పెట్టేసాను అనమాట, హాలిడేస్ టైంలోనే. సో ఇది పొట్లకాయ సీడ్ కూడా అప్పుడే పెట్టేసి వెళ్ళాను. సో అవన్నీ ఇప్పుడైతే వస్తున్నాయి. నిమ్మకాయలు ఇంకా ఈ ముందు రాలిపోయినాయి అయితే తీసేసుకుందాము. ఇటు సైడ్ లైన్కే వాటర్ రానట్టుంది చూడండి. ఇది తాయి నిమ్మ అండి. అసలు రియల్గా నార్మల్ లెమన్ కన్నా ఈ తాయి లెమనే సూపర్ ఉంది. అసలు ఒక్కొక్క కాయ ఎంత ఉందంటే అసలు బత్తాయి సైజులో ఉందండి కాయ అయితే. లెమన్ జ్యూస్ కూడా మామూలుగా లేదు. అసలు ఎంతంత జ్యూస్ ఉందంటే అంతంత జ్యూస్ ఉంది. అబ్బా అసలు కాయలు చూడండి, రియల్గా అసలు ఎంత బాగున్నాయో కాయలైతే. కానీ ఇవి అయితే చాలామంది అడిగి ఉన్నారండి. వాళ్ళకైతే ఈసారి ఇవ్వాలి లెమన్స్ అయితే. చూడండి అసలు ఎంతెంత ఉన్నాయో లెమన్స్. అసలు హైబ్రిడ్ ఉంటుంది చూడండి. మనకి తైవాన్ కాయలు అంటేనే సైజు పెద్దగా వస్తాయి. మేబీ జామకాయల్లో చూసుంటాం కదా, తైవాన్ జామ లావు పెద్ద పెద్దగా ఉంటాయి, కానీ చప్పగా అనిపిస్తాయి. కానీ ఇదేంటంటే లెమన్ కదా, పెద్దగా ఉన్న బాగానే పుల్లగా ఉన్నాయండి. ఇది చూసాము మేము అంతకుముందు ఒకసారి వస్తే కోసా ఒక కాయ, అప్పుడు చూసా అనమాట. చాలా సిట్రస్, చాలా పుల్లగా ఉంది. సో ఒక కాయ పిండితేనే ఎంత జ్యూస్ వస్తుందంటే అంత జ్యూస్ వస్తుందన్నమాట. కానీ ఇలాంటి చెట్లు వేసుకోవాలండి మనం, వేసుకుంటే మటుకి అసలు ఎంత పెద్ద పెద్ద కాయలు. కానీ నేను ఇది 20 లీటర్స్ టబ్లో వేసాను అనమాట. సో దీన్ని రీపాట్ అయితే చేసుకోవాలి.
చూడండి కాయలు చూడండి, అసలు ఈ కాయలు చూస్తుంటేనే నాకైతే ఉన్న నీరసం అంతా పోయేలాగుంది. అసలు అంత బాగుందన్నమాట కాయలైతే. ఈసారి అయితే జామకాయలు లేవండి. నేను అంతకుముందు చూసినప్పుడు బ్లాక్ జామ ఫ్లవరింగ్ అయితే వచ్చింది. సో దానికి వాటర్ అందక అసలు చెట్టు మొత్తం ఎండిపోయింది. అది బతికిద్దో చనిపోయిద్దో కూడా తెలీదు. సో నేను ఇంకా వచ్చాం కదా, డైలీ వాటర్ అయితే పెడితే సో ఇక మేబీ ఛాన్స్ ఉంది, బతికే ఛాన్స్. సో ఇవైతే ఇట్లా పట్టుకోగానే రాలిపోయినాయి అండ్ సగం పిచ్చుకలు తినేసినాయండి. అందుకని నేను కొయ్యలేదు. ఇంకా పిచ్చుకలు తిన్నాయి, ఇంకా మనమేం తింటాం, అవే తినేస్తాయి మిగతాయి మొత్తం అని చెప్పి నేను ఇంకా అంజీర్ అయితే వదిలేస్తున్నా అనమాట. తిననివే కోసుకుంటున్నా అంజీరు. ఇంకొక ప్లాంట్కి అయితే మొత్తం తినేసినాయి. ఇంకా 3 కాయలు అయితే వదిలేసాను. ఇదేంటంటే డ్రాగన్ ఇప్పుడే ఇది కొత్త ప్లాంట్స్కే వచ్చినాయి, పాత ప్లాంట్స్కి అయితే రాలేదన్నమాట. అసలు ఎటువంటి ఆర్గానిక్గా నేను ఏమీ చేసి ఇవ్వట్లేదు పాపం, వీటికి ఇవ్వాలి కొంచెం. ఇక వీటి మీద కొంచెం కేర్ తీసుకోవాలండి గార్డెన్ మీద. సో ఇవి అన్నీ అయితే కొయ్యలేను, కొన్ని అయితే కోస్తా అండి. మొత్తం బ్లాక్ టర్న్ అయిపోయినాయి అనమాట. టర్న్ అయిపోయి చూడండి కింద ఎన్ని అయితే రాలిపోయినాయో. మల్బెర్రీస్ అయితే ఫుల్ బ్లాక్ టర్న్ అయిపోయినాయి అనమాట. కానీ ఇవన్నీ కోయాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. సో కొన్ని అయితే కోసుకుంటున్నా, కొన్ని అయితే కోసేసుకొని వెళ్ళిపోతా అనమాట. అవి మొత్తం కొయ్యాలంటే చాలా టైం పట్టేలాగుంది. సో మళ్ళీ రేపు వచ్చినప్పుడు కొన్ని అలా కోసుకుంటాం. కొన్ని హార్వెస్ట్లో చూపించకుండానే తీసేసుకుంటా అండి. పైకి వచ్చినప్పుడు ఈ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఇలా బ్లాక్గా కనపడితే తినేస్తారనమాట. మా వారు ఎవరో ఒకళ్ళు కోసుకుంటారు. సో లెమన్స్ అయితే ఇవి వచ్చేసాయి అన్నమాట ఫుల్గా, అంజీరు లెమను. సో ఇక్కడైతే పెట్టేద్దాం. ఇక్కడైతే చూడండి రేగి చెట్టు అసలు మొత్తం యాపిల్ బేరు మొత్తం ఎండిపోయింది కాయలతో సహా. ఇంకా ఏదో 2 3 కాయలు అయితే ఉన్నాయి. ఈ కాయ ఒకసారి టేస్ట్ చూస్తాను నేను ఎలా ఉందో. ఈ వడిలిపోయిన కాయలే తీయగా అనిపిస్తున్నాయండి. వావ్ సూపర్ ఉంది, టేస్ట్ అయితే తీయగానే ఉందండి. కానీ చెట్టు అయితే మొత్తం ఎండిపోయి ఆ చెట్టుకున్న కాయలు కూడా ఎండిపోయి, నేను వెళ్ళేటప్పుడు అన్ని పిందెలు ఉన్నాయి. 10 days అవుతుంది కదా పైకి రాక. సో ఆ ఉన్నాయి కూడా ఎండిపోయినాయి. ఇది కూడా ఆ లైన్లోనే ఉంది అనమాట, ఆ జామ చెట్టు ప్లాంట్ లైన్లోనే ఉంది. సో దీనికి వాటర్ రానట్టు ఉంది. ఇంక 2 కాయలు అయితే వచ్చున్నాయి. ఇంక చెట్టు అంతా చనిపోయే స్టేజ్లో అయితే ఏం లేదులేండి, ఆకులు అయితే ఎండిపోతున్నాయి అంతేను. ఇక్కడైతే ఈ స్వీట్ స్టార్ ఫ్రూట్స్ మొత్తం రాలిపోయినాయి, ఎండిపోయినాయి అసలు. ఫస్ట్ హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేశాను కదా, అప్పుడు కొన్ని కోసేసాను. కొన్ని అయితే ఇదిగో ఇలా ఎండిపోయి రాలిపోయినాయి అన్నమాట. ఇక్కడైతే కొన్ని వంకాయలు ఉన్నాయి. ఇవి సీడ్స్కి వదిలేసాయండి, అవి అంతకుముందే వదిలేసాను అన్నమాట సీడ్స్కి. ఇంకా ఈ స్వీట్ లెమన్ ఇప్పుడేం కోయనండి, ఎందుకంటే ఆ లెమన్ చాలా కోసాను కదా. ఈ స్వీట్ లెమన్ వదిలేద్దాము. చాలా ఉన్నాయి, ఇంక ఇవైతే వదిలేస్తున్నా. అవి ఇవి స్టోర్ పెట్టుకోవడం ఎందుకు, నెక్స్ట్ టైం అయితే కోసుకుంటా. సో ఇక్కడైతే దానిమ్మకాయలు ఉన్నాయి. దానిమ్మకాయలు ఉన్న వాటికి ఈరోజు మొత్తం అయితే కోసేసుకుంటానండి. సో మాకైతే యూజ్ అవుతాయి దానిమ్మకాయలు అయితే. ఇప్పుడున్న సిక్నెస్కి కొంచెం ఆర్గానిక్గా ఇవి తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది కొంచెం. సో ఇంకా ఇవైతే రాలేదన్నమాట. ఈ ప్లాంట్కి కూడా వచ్చున్నాయండి కాయలు అయితే. సో ఇవి ఇంకా రాలేదు, ఇంతవరకే వచ్చున్నాయి. ఇవైతే తీసేసుకున్నాము. ఇక్కడ ఇంకొక వంకాయ అయితే ఉంది, అది కూడా కోసేసుకున్నాం. సో ఇవన్నీ అయితే నా చేతిలో పట్టక కింద అయితే పెట్టేసాయి అన్నమాట. సో ఇవి అబ్బా ఇవన్నీ పడిపోతూ ఉన్నాయి అసలు. సో ఇంకా ఇక్కడైతే దానిమ్మకాయలు కూడా అయితే పెట్టేశాను. ఇంకా ఇది సిచ్యువేషన్. ఈ సీతాఫలం అయితే పండలేదన్నమాట, ఇది పండినప్పుడు కోసుకున్నాం. ఒకటి ఉంది.
పాపం ఈ ప్లాంట్ కూడా అసలు మొత్తం ఎండిపోయిందండి. అసలు దీనికి వెళ్ళేటప్పుడు కాయలు పాపం పిందెలు ఉన్నాయి నేను చూసినప్పుడు. ఇప్పుడైతే ప్లాంట్ మొత్తం ఎండిపోయింది అసలు. ఇంకా ఒక 4-5 డేస్ రాకపోతే ఇవన్నీ అసలు చనిపోతాయేమో మొత్తం అసలు. ఈ సైడ్ వాటర్ వస్తున్నాయిలేండి, అందుకే అంత గ్రీన్గా ఉంది. అండ్ చూడండి, మీకే తెలుస్తుంది కింద సాయిల్ మొత్తం వెట్గా ఎలా ఉందో, డ్రైగా ఏం లేదు. సో ఇక్కడ సీడ్స్ అంతకుముందు ఇది కాకరపాది పెట్టాం కదా ఇక్కడ బుద్ధురు దగ్గర, ఆ పండిపోయిన విత్తనాలు అలా వేసేసాను. అవన్నీ సీడ్స్ అయితే వచ్చేసినాయి. ఇందులో అల్లం కూడా వస్తుంది, తీసి పెట్టాలి వేరే టబ్లో. ఈ ఫ్లవర్స్ అయితే ఒక 2 అయితే వచ్చున్నాయి. సో అవి కూడా అయితే కోసేసుకున్నాను అనమాట. మన వీడియో ఇంతవరకు ఎవరైనా చూడకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఇంకా గార్డెన్లో ఎటువంటి న్యూ సీడ్స్ కానీ న్యూ ప్లాంట్స్ కానీ ఏమీ పెట్టలేదండి. పెట్టి నేను అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇదన్నమాట, హార్వెస్ట్ ఎలా ఉందో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.